మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'టు ద మ్యాక్స్' మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'టు ద మ్యాక్స్' మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సాల్వడార్ కాల్వో. సో రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 53 మినిట్స్‌తో అయితే రిలీజ్ అయింది గైస్. అంటే 113 మినిట్స్‌తో అయితే రిలీజ్ అయింది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఓవరాల్‌గా మూవీ నాకైతే యావరేజ్ వన్ టైమ్ వాచ్ మూవీ అనిపించింది గైస్. కానీ ఇది స్టోరీ ట్విస్ట్ కోసం చూసే మూవీ కాదు. మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ విజువల్స్ ప్లస్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ సీక్వెన్సెస్ ప్లస్ రియల్ లైఫ్ స్టోరీ. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న స్టోరీ. కార్లోస్, డారియో, అర్మాండో ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ లవర్స్ బేస్ జంపింగ్, వింగ్ సూట్ ఫ్లయింగ్ మీద ప్యాషన్ తో లైఫ్ ని రిస్క్ లో పెట్టి అడ్వెంచర్స్ చేస్తుంటారు. వాళ్ళకి అడ్రినలిన్, ఫ్రెండ్షిప్, ఫ్రీడమ్ ఒక సైడ్ అయితే ఈ స్పోర్ట్ వల్ల వచ్చే డేంజర్ అండ్ కాన్సిక్వెన్సెస్ మరో సైడ్. మూవీ మెయిన్ గా ఫ్రెండ్షిప్, ప్యాషన్, రిస్క్, ఫ్రీడమ్ అండ్ లైఫ్ వాల్యూ గురించి చెప్తుంది. సో మెయిన్ గా నాకు ఈ మూవీలో మౌంటైన్స్ మధ్య ఫ్లయింగ్ షాట్స్, హైట్ నుంచి జంప్స్, డేంజర్ ని కెమెరాతో క్యాప్చర్ చేసిన వే అయితే నాకైతే థ్రిల్లింగ్ గా ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఏరియల్ యాక్షన్స్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. బేస్ జంపింగ్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. ఫ్రెండ్షిప్ యాంగిల్ చాలా బాగా వర్కౌట్ అయింది. రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ వల్ల ఎమోషనల్ వెయిట్ ఉంటుంది. స్పెయిన్ అండ్ స్విట్జర్లాండ్ లొకేషన్స్ బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. మెయిన్ క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఎడ్రిలిన్ మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొన్ని సీన్స్ స్లోగా అనిపించవచ్చు. క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేదని చెప్పి నా ఫీలింగ్. కొన్ని డైలాగ్స్, డ్రామా పోర్షన్స్ ఫోర్స్డ్ గా అనిపించే ఛాన్స్ ఉంది. 113 రన్ టైమ్ కాబట్టి కొంచెం లెంతీగా ఫీల్ అవ్వచ్చు. సో ఈ మూవీకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మూవీ రియల్ పీపుల్ అండ్ రియల్ ఈవెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. కార్లోస్, సులోస్, డారియో, బ్యారియో, అమాండో, దాల్రే, మొనోలో, కానా అండ్ అల్వారో బుల్లెలో ఇలాంటి రియల్ లైఫ్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ పర్సనాలిటీకి స్టోరీకి ఇన్స్పిరేషన్. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మూవీని స్పెయిన్ అండ్ స్విట్జర్లాండ్ లొకేషన్స్ లో షూట్ చేశారు. సో మీకు ఎక్స్పెషల్లీ అడ్వెంచర్ మూవీ సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ వన్ టైం వాచ్. రియల్ లైఫ్ ఈ స్టోరీ సిస్టమ్ ఉంటే మాత్రం వాచ్ చేయొచ్చు. సో ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్రినలిన్ మూవీ సిస్టమ్ ఉంటే మస్ట్ ట్రై. సో స్ట్రాంగ్ స్టోరీ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే యావరేజ్ అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. 'టు ద మ్యాక్స్' ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ అడ్వెంచర్ మూవీ. స్టోరీ కన్నా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ సీక్వెన్సెస్, బ్రీత్ బ్రేకింగ్ లొకేషన్స్ అండ్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్లేసెస్ లో ఎమోషనల్ డ్రామా, స్పోర్ట్స్ పర్సన్స్ లోగా అనిపించవచ్చు. వింగ్ అవుట్ ఫ్లయింగ్ అండ్ బేస్ జంపింగ్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు మూవీ ఫుల్ ఎంగేజింగ్ గా మారుతుంది. సో ఓవరాల్ గా వన్ టైం వాచ్, డెఫినెట్లీ వర్త్ ఇట్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.